నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత, అలానే ఫిల్మ్ ప్రొడ్యూసర్ ముప్పా అంకమ్మరావు గారు. నమస్తే. నమస్తే. అంకమ్మరావు గారు, నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలలో రజనీకాంత్ గారు పాల్గొనడం, వివాదాలకు తెరలేవడం, చాలామంది వాళ్ళ నోటుకు వచ్చినట్లు మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. అంటే వచ్చింది ఒక పొలిటికల్ పార్టీకే సంబంధించినప్పటికీ నందమూరి తారక రామారావు గారిని ఒక సీనియర్ ఆర్టిస్ట్గా గౌరవించి ఆయనకు సంబంధించిన అదొక వేడుక కాబట్టి పాల్గొనడానికి వచ్చారన్నట్లుగా కూడా మనం వార్తలు విన్నాం. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు విమర్శల పాలయ్యారో ఇక్కడున్న తెలుగు ఇండస్ట్రీ గమ్మునుండింది. రైట్, ఆయన వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే అయినప్పటికీ వచ్చిన విశేషం ఏంటి? ఆయన ఒక రామారావు గారిని ఒక సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగానే కదా చూసొచ్చారు అనేది ఒక వాదన. ఇప్పుడు జగపతి బాబు గారు స్పందించారు. ఇండస్ట్రీ పెద్దలు మరేం చేస్తున్నారు అంటూ కూడా ఒక వాదన తెర మీదకి వచ్చింది. ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? మీరు అన్నది వాస్తవం అమ్మా. ఆయన వచ్చిన కార్యక్రమం ఏంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలకి చేస్తున్నటువంటిది బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు అభిమానులు చేస్తున్న కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారిని పిలిచి అలాగే రజనీకాంత్ గారిని పిలవడం జరిగింది. ఆయన రావడం కూడా జరిగింది. ఇక దాని గురించి మరి అవాకులు చెవాకులు అనేది మంత్రులు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, అలాగే పరిశ్రమలో సంబంధించి ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నటువంటి పోసాని కృష్ణమురళి గారు కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి రజనీకాంత్ గారి ప్రస్థానాన్ని మనం కనుక ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 1975లో కె బాలచంద్ర గారి దర్శకత్వంలో ఆయన తొలిసారి తమిళ చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే 1976లో జయప్రద గారు కథానాయికగా విశేష ప్రజాదరణ పొందినటువంటి అంతులేని కథ చిత్రానికి బాలచంద్ర గారి దర్శకత్వంలో తెలుగులో కూడా ఆయన నటించడం జరిగింది. అంటే ఆయన అనుబంధం ఇప్పుడు కాదు, 76 సంవత్సరాలు, అదొక 24 సంవత్సరాలు, ఇది ఒక 23 సంవత్సరాలు, 47 సంవత్సరాల క్రితమే ఆయన తెలుగులో నటించడం జరిగింది. ఆ తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారితో టైగర్ సినిమాలోను, అలాగే సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ గారితో 3 చిత్రాల్లో నటించడం జరిగింది. అన్నదమ్ముల సవాల్, ఇద్దరే, అలాగే రామ్ రాబర్ట్ రహీం. ఆ తర్వాత మోహన్ బాబు గారితో మరి ఈ మధ్య కాలంలో కూడా జగపతి గారితో కథానాయకుడిగా ఈయన ప్రత్యేక పాత్రలో కథానాయకుడు అనే చిత్రంలో కూడా ఆయన నటించడం జరిగింది. అంటే తెలుగు పరిశ్రమతో విపరీతమైన అనుబంధం ఉంది. అలాగే దక్షిణాదిన సూపర్ స్టారే కాదు, ఉత్తరాది వాళ్ళను కూడా ఉనికించినటువంటి కథానాయకుడు రజనీకాంత్ గారు. 32 దేశాల్లో అభిమానాలు ఉన్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఏకైక స్టార్ నో డౌట్. దాంట్లో 32 కేసులు ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతకంటే ఇంకేం మాట్లాడతారు చెప్పండి? ఆయన వ్యక్తిత్వం ఎక్కడ, వీళ్ళు ఎక్కడ? ఇంకో చిన్న ఉదాహరణ చెబుతాను ఆయన గురించి మీకు. భారతీ రాజా గారు, కె బాలచంద్ర గారు ఇద్దరు ప్రముఖులైనటువంటి దర్శకులు తమిళ పరిశ్రమకి. రెండు కళ్ళు లాంటి వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరూ మేకప్ మ్యాన్ గురించి ఆయనకి రికమెండ్ చేయడం జరిగిందంట. పలానా వ్యక్తిని పెట్టుకోమని బాలచంద్ర గారు, పలానా వ్యక్తిని పెట్టుకోమని భారతీ రాజా గారు. వీళ్ళిద్దరూ చెబుతుంటే ఒకళ్ళు చెప్పిన వ్యక్తిని పెట్టుకుంటే ఇబ్బంది వచ్చిందని చెప్పి ఈ రోజు కూడా సొంత మేకప్ మ్యాన్ లేని ఏకైక దక్షిణాది సూపర్ స్టార్ కాదు, ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన గురించి ప్రత్యక్షంగా నేను 2-3 సార్లు కలిసినా కూడా ఒక ఫస్ట్ సంఘటన మీకు చెప్తాను. నేను విజయవాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతూ ఉంటే, కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు గారి దాని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు లంచ్ తర్వాత మేము బయటికి వస్తూ ఉంటే అక్కడ చెట్టు కింద ఒక అబ్బాయి గొడుగు పట్టుకొని ఉన్నాడు, 2-3 నుంచొని ఉన్నారు. ఒక ఆయన చెట్టు కింద పనుకొని ఉన్నాడు. చెట్టు కింద పనుకుంటే నా పక్క ఆయన ఉంటారా, నువ్వు నీకు చూపిస్తానని చెప్పంటే ఏందో లేని చెప్పి మెలకుండా ఆయన దగ్గర నుంచున్నా. కరెక్ట్గా మరి 1 గంట నుంచి 2 గంటల దాకా విశ్రాంతి టైం ఆ రోజుల్లో. 1:45కి ఆయన లేచారు. చూస్తే రజనీకాంత్ గారు చెట్టు కింద నేల మీద పనుకున్నాడు. అది ఆయన గొప్పతనం. ఇప్పుడు ఆయన గుప్తదనాలు చాలా చేశారు, వీళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి మెప్పు కోసం ఆయన రాలా. ఈరోజు ఆయన ఒక మగాడి మాట మాట్లాడాడు. నేను వచ్చాను, ఆ సందర్భంలో నేను ఏదైతే మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకున్నానో అదే మాట్లాడుకున్నాను.
దీనికి ఎనికి తగ్గను అని చెప్పని ఆయన మళ్ళీ ఈ మధ్య చెప్పడం కూడా జరిగింది. అది మగాడు. మీరు మాట్లాడారు. అట్లాగే ఆయనతో పాటు సహనటిగా చేసి కథానాయికగా చేసిన రోజా గారు కూడా మాట్లాడటం జరిగింది. అది ఆమె విఘ్నతకి వదిలేస్తున్నాం. ముఖ్యంగా రాజకీయ నేతలు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు అంటే అనుకోవచ్చు, కానీ ఇండస్ట్రీకి చెందిన రోజా గారు, ఇండస్ట్రీకి చెందిన పోసాని కృష్ణమురళి గారు ఇలా మాట్లాడడం తగదు అనేది కొంతమంది అభిప్రాయం. ఇండస్ట్రీ వర్గాలు కూడా కాస్త గుర్రుమని ఉన్నారని వింటూ ఉన్నాం. ఏమంటారు మరి? ఇప్పుడు ఆ మాటలో వాళ్ళిద్దరు మాట్లాడిపోతే వాళ్ళకి బడితి పూజ ఉంటుంది. అది దాంట్లో మీకు ఎలాంటి డౌటు లేదు. ముఖ్యమంత్రి గారి మామూలుగా లోటస్ పాండ్ నుంచి వాళ్ళకి వస్తుంది, తాడేపల్లి ప్యాలెస్ నుంచి మీరు ఇలా మాట్లాడాలని. అలాగైనా మాట్లాడకపోతే వాళ్ళకి బడితి పూజ ఉంటుంది. ఆ భయం కొద్దీ మాట్లాడారని నేను అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కసారి మనం చూడొచ్చు, పార్టీ యొక్క సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తూ ఉన్నప్పటికీ వ్యక్తిగత ఆలోచనలకు లేకపోతే వ్యక్తిగత ఉద్దేశాలకు లోబడి కూడా వర్క్ చేస్తూ ఉంటారు కదా. వ్యక్తిగత లోబడి తర్వాత అవతల వ్యక్తి యొక్క గుణగణాలను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి కూడా మాట్లాడాలి. అవన్నీ మర్చిపోయారు వీళ్ళు. అలాగే మీరు అన్నారు పరిశ్రమ మాట్లాడలేదు అని. అశ్విన్ దత్ గారు మాట్లాడారు, జగపతి బాబు గారు మాట్లాడారు. మిగిలినాడు స్పందించకపోవడం మాత్రం పరిశ్రమ తరపున ఒక వ్యక్తిగా నేను లోటుగానే భావిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇది పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి. రేపు పొద్దున మన పరిశ్రమ నుంచి ఇంకో కథానాయకుడు అక్కడికి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు ఎదుర్కొంటే మనకెంత ఇబ్బందిగా ఉంటుందో అలాంటిది తమిళనాడులో ఆయన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆయన షూటింగ్ జరుగుతుంటే అక్కడ ప్రజలను కంట్రోల్ చేయలేరు పోలీసులు. అంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి తమిళనాడులో ఆయన. మరి అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చే షూటింగ్లో దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి 70% షూటింగ్లు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఆ విషయం అందరికీ తెలియదు. పరిశ్రమలో ఇలా తెలుసు. ఇప్పుడు మాట్లాడిన రోజా గారికి తెలుసు, పోసాని కృష్ణమురళి గారికి కూడా తెలుసు. తెలిసి ఇలా మాట్లాడుతున్నారు అంటే అసలు నేను ఒక మాట అడుగుతానమ్మా, ఆయన వచ్చింది ఒక కార్యక్రమానికి, నందమూరి తారక రామారావు గారి కార్యక్రమానికి వచ్చిన సందర్భం ఏంటి, అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు, ఆయన మాట్లాడింది ఏంది, ఆయన ఏం మాట్లాడాలని చెప్పి మీరు నిర్ణయిస్తారా, మీరు చెబుతారా? అసలు మీకేంటి సంబంధం? ఒక విషయం చెప్పండి, ఏంటి సంబంధం? రామారావు గారి గురించి చర్చ చేయని దానికి వచ్చినప్పుడు రామారావు గారి గురించి మాట్లాడతారా? వేదిక మీద ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడు, నేను 20 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో పర్యటన చేశాను, నేనుంది అమెరికాలోనా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలోనా హైదరాబాద్లోనా అని చెప్పి నాకే ఆశ్చర్యం వేసింది. ఇలాంటి ముందు చూపు గల వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అన్నారు. ఈరోజు అశోకుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, సామ్రాట్ అశోక్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆ రోజు చెట్లు నాటారు, రోడ్లు వేశారు అని చెప్పని. అంటే అభివృద్ధికి సూచికలు ఏంటి? రోడ్లు విస్తరణ కానీ రోడ్లు వేస్తే కానీ అభివృద్ధికి సూచిక, అలాగే చెట్లు నాటిస్తే ఆరోగ్యానికి సూచిక. అవి రెండు వాళ్ళు పాటించారని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని వందల సంవత్సరాలు అయినా కూడా అశోకుడు ఆయన మహానుభావుడు అని చెప్పని ఇలా చేశాడని చెప్పి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన విజన్ దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలు మొత్తం మాట్లాడుకుంటా ఉన్నాయి. ఆయన కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? చంద్రబాబు నాయుడు గారు చేయని ఏమైనా చేశాడా? ఒక విషయం చెప్పానండి, ఆయన ఏం మాట్లాడితే వీళ్ళకెందుకు, వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి, వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటి? నందమూరి తారక రామారావు గారు రాజకీయాల కన్నా కూడా సినిమాల పరంగా ముందుగా ప్రజల్లోకి వెళ్ళారు, సినిమాల త్రూని. సో సినిమా పరంగా చూసే రజనీకాంత్ గారు అక్కడికి రావడం కూడా జరిగింది అని కూడా మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని, అది ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, ఇలా మాట్లాడడం వల్ల మరి మిగతా వాళ్ళు గమ్మునుండడం అంత మంచి పద్ధతి కాదు. వాస్తవంగా కాదు. ఎందుకు వీళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారా లేకపోతే దేన్ని చూసి భయపడుతున్నారా నాకు అర్థం కావట్లేదు. కానీ ఎందుకు మాట్లాడలేదని ఇప్పుడు కూడా అర్థం కాని విషయం అది. ఇప్పుడు మా బుట్టాలు మాట్లాడడానికి మాకు వేదికలు లేవు. పరిశ్రమ పెద్దలు మాట్లాడాలా, పరిశ్రమలో ఉన్న కథానాయకులు మాట్లాడాలా, వాళ్ళు కూడా ఎందుకు గమ్మున ఉంటున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.